నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు భీష్మాష్టమి. రథసప్తమి తర్వాత వచ్చే రోజునే భీష్మాష్టమిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతి వారు కూడా నీటిని తర్పణంగా విడవమని చెప్పింది శాస్త్రము. తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణము విడవడమే కర్తవ్యము. 6 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్నటువంటి కురువృద్ధుడు ఈ రోజున అంటే భీష్మాష్టమి తన ఇష్టం ప్రకారము ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణము విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేకమైన స్థానము భీష్ముడికి ఉంది. మహామహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే లేచి పూజామందిరము ఇంటిని శుభ్రం చేయాలి. మరియు గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఇక ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూనే ఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయినటువంటి మహోన్నతుడు మన భీష్మ పితామహుడు. ఈయనకు ఇంత మహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధాన కారణము. ఇక మహాతపస్వి అయినటువంటి భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర్య సంపదకు ఓ గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. భీష్మునిలోని భగవత్వత్వాన్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు ఆయనను ఎంతనగ్గానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడే అయినటువంటి ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నింటినీ కూడా తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. వాటన్నింటినీ కూడా చక్కటి కథల రూపంలో వినగానే ఎవరైనా కూడా అర్థం చేసుకోగల తీరులో అవన్నీ కూడా మహాభారతము శాంతి అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కథలను ధర్మరాజుకు చెబుతూ ఉన్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లుగా వింటూ ఉండేవారు. కృష్ణతత్వాన్ని కూడా బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే శ్రీకృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం కూడా చెప్పగలిగాడు. రాజసూయ యాగ సమయంలో అగ్రతాంబూలము ఎవరికి ఇవ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడ ఉన్నవారిలో దీనికి అర్హుడు ఒక్క శ్రీకృష్ణుడే అని ద్వంద్వంగా అందరికీ కూడా తెలియజేశాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు శ్రీకృష్ణుడు పరిగెత్తుకొస్తూ ఉన్నా కూడా ఆయనను ఎదిరించక ఆయన చేతిలో మరణించే భాగ్యం కోసం ఎదురు చూశాడు భీష్ముడు. అన్నింటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించినటువంటి విష్ణు సహస్రనామాలు ఈనాటికి కూడా ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాసినట్లుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు. అంతటి మహత్తరమైన భగవద్భక్తికి దాగి ఉన్నటువంటి విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒక్కటే చాలు భీష్ముడి మహత్యాన్ని గురించి తెలుసుకోవటానికి. ఇక భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన తదితరాల్లో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికి అందరికీ కూడా ఆయన మార్గదర్శకుడుగా నిలుస్తూ ఉన్నాడు. సంతానం లేకపోయినా కూడా అన్నింటికంటే మించిన విశేషం ఏమిటి అంటే ఆయన వివాహం చేసుకోలేదు, పిల్లలు లేరు. కానీ ఇలా పుత్రుడిగా మరణించినప్పటికీ కూడా సంప్రదాయాన్ని పాటించే వారంతా కూడా తమ పితృదేవులకు పితృతర్పణాలను ఇచ్చేటప్పుడు భీష్మ పితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తూ ఉంటారు. అందరికీ అలా ఆయన పితామహుడు అంటే తాత లాంటి వాడయ్యాడు. ఇంతటి గొప్పతనము కేవలము ఆయన ప్రతిజ్ఞా పాలన, పితృభక్తి, సచ్చీలత సంపద వలనే లభించాయి. భీష్మాచార్యుడు అందరికీ కూడా ఆదర్శకుడుగా నిలుస్తూ ఉన్నాడు. కనుక భీష్మాష్టమి రోజున తర్పణం చేసినట్లయితే సంవత్సర కాలంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పబడింది మన శాస్త్రము.
భీష్ముడు తాను అనుకున్న సమయంలో చనిపోయే విధంగా వరం పొందాడు. ఆయన మాఘమాసంలో అష్టమి తిథి రోజున ప్రాణత్యాగం చేస్తారు. అందుకు ఈ రోజున భీష్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటాము. భారతంలో భీష్ముడి పాత్ర ఎంతో కీలకమైందని చెప్పుకోవచ్చును. భీష్ముడు శంతన మహారాజు గంగాదేవి పుత్రుడు. తన తండ్రి కోసము ఆజన్మాంతం కూడా బ్రహ్మచారిగా ఉంటాను అని భీషణమైన ఒట్టు పెట్టుకుంటాడు. మహాభారతంలో కౌరవుల తరపున యుద్ధంలో పోరాటం చేస్తాడు. భీష్ముడు ఎన్నోసార్లు కౌరవులకు చెప్పి చూస్తాడు. కానీ భీష్ముడి మాటలు మాత్రము వారు పట్టించుకోరు. ఈ క్రమంలో మహాభారత యుద్ధంలో శిఖండిని తన ముందుకు యుద్ధం చేయడానికి రావడంతో భీష్ముడు తన ఆయుధాలను వదిలివేస్తాడు. అప్పుడు పాండవులు భీష్ముడిపై బాణాల వర్షాన్ని కురిపిస్తారు. అదేవిధంగా అంపశయ్యపై భీష్ముడిని పడేలా చేస్తారు. భీష్ముడు దాదాపుగా అంపశయ్యపై 6 రోజులు ప్రాణాలతో ఉన్నాడని చెప్తూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసము భీష్ముడు వేచి ఉంటారు. ఆ తర్వాత మాఘమాసము అష్టమి తిథి రోజున భీష్ముడు తన ప్రాణాలను వదిలివేస్తాడు. భీష్ముడికి పెళ్లి కాలేదు కనుక భీష్మాష్టమి రోజున భీష్ముడికి తిలతర్పణం వదిలితే గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుంది అని పండితులు చెబుతూ ఉంటారు. ఇంకా పెళ్లి కాని వారు, సంతానం లేనివారు భీష్ముడికి తిలతర్పణం వదిలితే వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయట. ఈసారి ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం రోజున జరుపుకుంటున్నాము. ఈ రోజు ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకు మంచి ముహూర్తం ఉంది. మధ్యాహ్నము 12 గంటల తర్వాత భీష్ముడికి చనిపోయిన మీ పూర్వీకుల పేర్లను తలుచుకుని నువ్వులతో 5 సార్లు తిలతర్పణం వదలాలి అని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఇలా చేస్తే ఏడాది పాటు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచవలాగుతాయంట. భీష్మాష్టమి రోజున పండితులకు బియ్యము, పప్పులు, కూరగాయలు దానంగా ఇవ్వాలి. వస్త్రాలు పేదలకు అన్నదానాన్ని చేయాలి. విష్ణు ఆలయాలను సందర్శించాలి. అంతేకాకుండా ఆ రోజున వీలైతే ఉపవాసం ఉండి ఆవులకు పశుగ్రాసం పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలోని సమస్యలన్నీ కూడా దూరం అవుతాయని పండితులు సూచిస్తూ ఉన్నారు. భీష్ముడు తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజునే భీష్మాష్టమి. ప్రతిజ్ఞ అనగా శంతన మహారాజు గంగాదేవి పుత్రుడైనటువంటి భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు. తన తండ్రి కోసము వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు. మహాభారతంలో జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడి ఓడినప్పటికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా అంపశయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాసము శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు. పంచప్రాణాలు అంటే భారత యుద్ధం సమయంలో క్షత్రగ్రాతుడైనటువంటి దక్షిణాయనంలో ప్రాణం వదలటానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు కూడా అంపశయ్యపై ఉండి మాఘశుక్ల సప్తమి నుంచి మొదలు పెట్టి 5 రోజులతో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు. భీష్ముడు అంపశయ్యపై 50 రోజులున్నట్లుగా భారతంలో స్పష్టంగా ఉంది. అయితే భీష్మాష్టమి విశిష్టత ఏమనగా వ్యాస మహర్షి రచించినటువంటి పద్మపురాణంలో హేమాద్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించిన వివరణ ఉంది. దాని ప్రకారము మాఘశుక్ల పక్షమిదే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. ఈ భీష్మాష్టమి భారతదేశం అంతటా కూడా జరుపుకోవాల్సిన పర్వదినమని, ఉత్సవమని సూచిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభము తెలుపుతూ ఉన్నది. గోటక బ్రహ్మచారిక కనుక భీష్మునికి సంతానం లేదు. కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని విశ్వాసము. కాబట్టి ఈ విధంగా తర్పణము, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సరం పాడినటువంటి పాపాలు కూడా నశిస్తాయని భావన. ఈ రోజున సూర్యోదయమునకు ముందే నిద్రలేచి నదీ స్నానం చేయాలి. పూజా మందిరము ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి. ఇక తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయాలి. మహావిష్ణుమూర్తి చిత్రపటాన్ని గంధము, కుంకుమలతో అలంకరించాలి. తామరవత్తులతో, ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఇక తామర పువ్వులు, తులసి దళాలు,
మల్లె పువ్వులతో శ్రీ మహావిష్ణుమూర్తిని అర్చించాలి. అనంతరము విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఈ రోజున బ్రాహ్మణ కుమారులకు ఒడుగుడానికి అయ్యే ధనం కూడా దానంగా ఇవ్వటము సర్వశ్రేష్టమనే శాస్త్రవచనము. అలాగే ఈరోజు గోవుకు గ్రాసం అందించడము, పేదలకు అన్నదానము, వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిది. బ్రాహ్మణులకు ఛత్రదానము, పాదరక్షలు, వస్త్రదానం చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి, ధర్మనిష్ట, రాజభక్తి వంటివి అందరికీ కూడా గుర్తుకు వస్తాయి. తన తండ్రి కోరుకున్నాడనే రాజ్యాన్ని మాత్రమే కాదు, తన సంసార సుఖాన్ని సైతం కూడా త్యాగం చేశాడు. ఈ ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి, ఆ చేసిన ప్రమాణాన్ని తన తుది శ్వాస వరకు కూడా ఆచరించిన వ్యక్తి భీష్మ పితామహుడు మాత్రమే. ఇంకా సంధ్యావందనము, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టేవాడు కాదు. యుద్ధం చేసే సమయంలో సైతము సంధ్యా సమయంలోనూ కాసేపు ఉండి సూర్యోపాసన చేసి తర్వాత నీటి జాడ కనిపించకపోతే యుద్ధభూమిలోని ఇసుకతోనే అర్ఘ్యప్రదానం చేసేవాడు. అలాగే భీష్ముడు శ్రీకృష్ణుడికి భక్తుడుగా ఉండేవాడు. అయితే శ్రీకృష్ణుడిపై తనకున్న భక్తిని ఎక్కడా కూడా బయట చెప్పలేదు. కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో భీష్ముడు 10 రోజుల పాటు కౌరవులకు ప్రధాన సేనాధిపతిగా ఉన్నాడు. కురుక్షేత్రం యుద్ధము అనంతరము భీష్ముడు అంపశయ్యపై దాదాపు 58 రోజుల పాటు జీవనం సాగించాడు. ఇక మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు, అంటే ఉత్తరాయణం ప్రారంభమయ్యే తొలి రోజున తన తుదిశ్వాస విడిచారు. అలా మరణించిన తను మోక్షాన్ని పొందగలిగాడు. అలాంటి భీష్ముడికి భీష్మ నిర్యాణమైన రోజున తర్పణం సమర్పించడం ద్వారా సర్వ శుభాలు, వంశాభివృద్ధి చేకూరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.